ప్రతి వ్యక్తి ప్రతి మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛతో స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రతో స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు. ప్రతి విషయంలో స్వేచ్ఛగా జీవించాలనుకుంటాడు, స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకోవాలనుకుంటాడు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని స్వతంత్రం ఉందో చెప్పచ్చు. తన రాజ్యంలో తను స్వేచ్ఛగా తిరుగుతాడు, తన దేహంతో తాను స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడు, తన కళ్ళలో తాను స్వేచ్ఛగా కళ్ళగంటాడు. అంటే స్వేచ్ఛగా కంటాడు. అలాగే నిద్రలో స్వేచ్ఛగా నిద్రిస్తాడు, ఏకాంతంగా స్వేచ్ఛగా శరీరాన్ని తన అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాను, స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవటం వేరు, శరీరాన్ని తనకు అనుకూలంగా తన ఇష్టానుసారం ఉండాలని కోరుకుంటాడు. అలా జరగదు. చిన్నప్పుడు ఉన్న వయసు ఎప్పుడు ఆ వయసు అలాగే ఉండాలని కోరుకుంటాడు. కుదరదు కదా. అంటే స్వేచ్ఛ అనే దానికి ఏంటి, నువ్వు కోరుకునే స్వేచ్ఛ పరిమితమైంది. నీ అనుకూలంగా ఉండాలి. ప్రకృతి నీ అనుకూలం ఎలా ఉంటుంది? నిద్ర నీ అనుకూలంగా ఉండాలంటారు, ఉండదు. కళ్ళు నీ అనుకూలంగా రావాలంటారు, రావు. మెలకు వచ్చాక నీకు కలిగిన ప్రతి భావం కూడా ఇతరులు యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. నువ్వు కూరగాయ తింటావు, చాలా బాగుంది, నీకు ఇష్టపడ్డా, ఇది తింటే చాలా నీకు బాగుంది. ఆ విధంగా స్వేచ్ఛగా నేను నమ్మిన వాళ్ళతో తినిపిస్తాను చూస్తావు, అది కుదరదు. అలాగే స్వేచ్ఛగా ఆనందం అనుభవించాలని చూస్తావు, ఆనందాన్ని ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటావు, కుదరదు. కారణం ఏంటి, నీ స్వేచ్ఛ రెండో వస్తువుతో వస్తుంది. నిద్ర నీకు వేరుగా ఉంది, నా నిద్ర నేను పోతున్నాను అంటావు. నిద్ర నువ్వు చెప్పినట్టుగా కలర్ నాకు అనుకూలంగా కలర్ రావాలి అనుకుంటావు, అనుకూలంగా రాకుదా. అలాగే నా శరీరం ఎప్పుడు చిన్న వయసులో ఉండాలి, బాలకుమారులాగా, అది ఉండదు కదా. అంటే మార్పులు చేర్పులు కూర్పులు రావటం సహజం. అంటే ఇప్పుడు నువ్వు పొందే స్వేచ్ఛ కాదంటే స్వేచ్ఛే, పరిమితి స్వేచ్ఛ. అది నీ దేహ ధర్మం వరకు కూడా పరిమితి కాదు, పూర్తిగా లోతుగా ఆలోచిస్తే ఓ సుఖానుభూతి కలుగుతుంది. ఈ సుఖం ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటా. సుఖానుభూతి నీకు ఎలా కలిగింది? నాలుగు రుచి ద్వారా కలిగింది, పాటల ద్వారా మిగిలింది, దేహ గమనికతో నృత్యం నేర్చుకున్నావు, కలిగినాయి. నృత్యం అధికంగా చేసిన కొద్దీ ఏమవుతుంది? అది ఇబ్బందేనా? మాటలు విని ఏమవుతుంది? ఈ బాక్స్ తిని ఇది ఏమవుతుంది అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలతో దేహ పదార్థంగా ఉన్న నీవు నీ దేహాన్ని సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉపయోగించాలన్నా ఉపయోగించుకోలేవు అని అనుభవంలోనే తెలుస్తుందిగా. అనుభవంలో తెలిసిన దాన్ని నువ్వు అనుభవంతో అవగాహన చేసుకో. నీ స్వేచ్ఛ పరిమితమైందా కాదా అంటారు. నువ్వు స్వేచ్ఛ ఉందిగా, ఇది పరిమితమైంది అంతే. ఒక అద్దుల్లో ఉంది స్వేచ్ఛ. ఎందుకు? ఇల్లు కట్టుకున్నావు, హాలేసులో వంట చేసావు, ఆ పరిధిలో నువ్వు కట్టుకున్నావు. ఇల్లంతా ఖాళీగా చేయకుండా కట్టేసావు, పైన మాత్రం ఏదో వేసావు, ఖాళీ ఇలా వేసి స్వేచ్ఛగా ఉందని చెప్పి పైన పడుకోగలవా? ఎండాకాలం శీతాకాలం కుదరదు. అంటే ఒక గది ఎప్పుడైతే నువ్వు కట్టుకున్నావో ఆ గది వరకే పరిమితం. అలాగే దేహము నేను దేహంగా ఉన్నాను అని పరిమిత దృష్టితో అనుకునేవాడుకున్న నీకు నీ స్వేచ్ఛ కూడా పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమిత స్వేచ్ఛ అందరూ యాక్సెప్ట్ చేయరు. అందరూ యాక్సెప్ట్ చేసే స్వేచ్ఛ ఏముంటుంది? కుదరదు. ఇది అందరూ అంటారా నీకు వేరుగా ఉన్నారు. దేహం ద్వారా అన్నప్పటికీ దేహం నీకు వేరుగా ఉంది.